హాయ్ స్టూడెంట్స్, ఈరోజు 26th జరిగిన థర్డ్ షిఫ్ట్ క్వాంట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 2 trains ఆర్ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఓకే, 2 ట్రైన్లు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. స్పీడ్ ఒకటి 40, ఒకటి 90 km/h వెళ్తున్నాయి. లెంత్ 275, 350. ఓకే, అయితే ఫాస్టర్ ట్రైన్ స్లోవర్ ట్రైన్ ఎంత టైంలో క్రాస్ చేస్తుంది? టైం అడిగాడు, అంటే డిటిఎస్ టైం అడిగాడు కాబట్టి డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే, యాక్చువల్గా డిస్టెన్స్ సేమ్ డిస్టెన్స్ కదా, ఈ రెండు కలిపితే 275, 350, 5, 625 డి. అయితే స్పీడ్ రిలేటివ్ స్పీడ్ కావాలి, సేమ్ డైరెక్షన్ కాబట్టి మైనస్ 40లో 90లో 40 తీస్తే 50 km/h. ఓకే, అయితే వాడు అడిగింది డి/ఎస్ అంటే టైం కదా, డి అంత 625, స్పీడ్ 50. 5 అన్ని సెకండ్స్లో ఉన్నాయి కాబట్టి 5/18. ఈ 18 పైకి తీసుకుపోదాం. 5 ఒకట్ల 5, 5 2 10, 5 5, 25 2 25 2 ఒకట్ల 2 9, 9 45 సెకండ్స్. ఓకేనా, నెక్స్ట్ ఏలో 40, ఏ ఒక్కడే 40 రోజుల్లో చేస్తాడు, బిఏలో 60 రోజుల్లో చేస్తాడు. నవమినిట్ ఒక ఇద్దరు కలిపి 8 రోజుల్లో చేస్తారు. టోటల్ వర్క్ ఇప్పుడు కూడా ఎల్సిఎం 40, 60, 6 12, 120 ఎల్సిఎం. టోటల్ వర్క్ కూడా అదే. పెద్ద ఎన్ని యూనిట్లు చేస్తారు? 4 3 6 ఏ అనేవాడు 3 యూనిట్లు, బి అనేవాడు 2 యూనిట్లు చేస్తారు. ఇద్దరు కలిపి 120 యూనిట్లు, ఇద్దరు కలిపి 5 యూనిట్లు. 5 5 3 24 రోజుల్లో. ఓకేనా, నెక్స్ట్ 4p ఈజ్ ఈక్వల్ టు 5q. ఈ క్యూ ఇటు తీసుకొస్తే p/q ఈజ్ ఈక్వల్ టు 4/5. నెక్స్ట్ 3q ఈజ్ ఈక్వల్ టు 4r. ఈ r ఇటు వస్తే q/r ఈజ్ ఈక్వల్ టు 3/4. యాక్చువల్గా ఇక్కడ q ఉంది, ఇక్కడ q ఉంది. అయితే ఇది 3. ఓకే, సారీ, ఈ r ఇటు వస్తే ఇక్కడ 4/3, ఇక్కడ కూడా సేమ్. ఓకే, మళ్ళీ ఒకసారి చేస్తాను. కంటిన్యూ. ఇది ఉంది 4p ఈజ్ ఈక్వల్ టు 5q, p/q ఈజ్ ఈక్వల్ టు 5/4, 3q ఈజ్ ఈక్వల్ టు 4r, q/r ఈజ్ ఈక్వల్ టు 4/3. ఇక్కడ q ఉంది 4, ఇక్కడ q ఉంది 4. ఓకే, రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఇంకా ప్రాబ్లమే లేదు. p/qr వాల్యూస్ యాజ్ ఇట్ ఈజ్ చేసేవచ్చు. p5, q4, r3. అయితే వాడు అడిగింది కూడా pqr 5 4 3. ఓకేనా, నెక్స్ట్ స్నేహ ఎలోన్ కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 30 days. స్నేహ ఒక్కదే 30 రోజుల్లో చేస్తుంది. అంజు ఎలోన్ 45. అంజు అనేది ఒక రోజులో ఒకే పని 45 daysలో చేస్తుంది. అయితే అంజు ఎలోన్ ఓకే, అంజు ఒక్కరితే 15 రోజులు వర్క్ చేసి వెళ్ళిపోయింది. అంటే ఒకసారి మన టోటల్ వర్క్ చూద్దాం. 30 45 ఎల్సిఎం 90 టోటల్ వర్క్. అయితే స్నేహ రోజుకి 3 3 2 యూనిట్లు వర్క్ చేస్తారు. అయితే టోటల్ వర్క్ 90 యూనిట్స్. 15 రోజులు అంజు చేసింది. అంజు అంటే 2 యూనిట్స్. 15 రోజులు అంటే రోజుకి 2 యూనిట్లు, 30 యూనిట్స్ చేసింది. అంటే ఇంకా 60 యూనిట్స్ మిగిలి ఉంది. ఆ 60 యూనిట్స్ని రిమైనింగ్ వర్క్ని స్నేహ ఒక్కరితే ఎన్ని రోజుల్లో చేస్తుంది? స్నేహ రోజుకి 3 యూనిట్స్, 30 20 అంటే 20 daysలో. ఓకేనా, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సింప్లిఫికేషన్. ఒక నిమిషం సేవ్ అవుతుంది. ఓకే, సింప్లిఫికేషన్ ఒకసారి చూద్దాం. 5 1 5 6 30 అంటే 5 6 30, 5 2. ఓకే, 162 మైనస్ 25 13 250, 25 3 75 అంటే 325 ప్లస్ 12 24. ఓకే, ఫస్ట్ ప్లస్ చేద్దాం. 24 ఇటు వస్తే 6 186 మైనస్ 3 25 126. 5 కదా, అంటే 15లో 6 తీస్తే 9, 11 అంటే ఒక్క నిమిషం 6 8. ఓకే,
11 ఉంటుంది. 11లో 2 తీస్తే 9 వస్తుంది. ఓకే, సింప్లిఫికేషన్ చాలా కేర్ఫుల్గా చేయాలి. 186 ఇది. 15లో 6 తీస్తే 9, 11 ఉంటుంది. 11లో 8 తీస్తే 3, ఇంకా 2 ఉంటుంది. 1 తీస్తే 1 -139. ఓకేనా. నెక్స్ట్, కాస్ట్ ఆఫ్ 5 యాపిల్స్ 5a ప్లస్ 8 మ్యాంగోస్ ఈజ్ సేమ్ ఈజ్ ఈక్వల్ టు 9 యాపిల్స్ ప్లస్ 4 మ్యాంగోస్. అయితే రేషియో ఆఫ్ మ్యాంగోస్ ప్రైస్ బై యాపిల్ ప్రైస్ అడిగాడు. ఈ యాపిల్స్ ఇటు తీసుకురండి, ఈ మ్యాంగోస్ ఇటు, ఈ మ్యాంగోస్ ఇటు, ఆ యాపిల్స్ నోటి తీసుకెళ్తే 8 మ్యాంగోస్ మైనస్ 4 మ్యాంగోస్ ఈజ్ ఈక్వల్ టు 9 యాపిల్స్ మైనస్ 5 యాపిల్స్. 4 మ్యాంగోస్ 4 యాపిల్స్. ఒక్క నిమిషం. ట్వంటీ 26. ఓకే, సింప్లిఫికేషన్ ఆల్రెడీ చేసాం. ఓకే, మళ్ళీ ఒకసారి 5 యాపిల్స్ 8 మ్యాంగోస్ ఈజ్ ఈక్వల్ టు 9 యాపిల్స్ 4 మ్యాంగోస్. 8 minus 4m 9a minus 5a. 4m is equal to 4a. m by a is equal to 4 by 4. ఓకేనా, అంటే 1 by 1. ఓకేనా. నెక్స్ట్, ఏ బైసికల్ వాజ్ బాట్ ఫర్ $120. ఓ అంటే సిపి సోల్డ్ ఎట్ 15. ఓకే, ప్రాఫిట్ ఏమిటి? సెల్లింగ్ ప్రైస్. సిపి ఎప్పుడు 100, ఎస్పి ఎంత అవుతుంది? 15% ప్రాఫిట్ అంటే 115 యాడ్ చేసేది 120. ఓకే, ఇది ఇంకా ఒకసారి 5 2 5 2 5 3 20 అయితే 23 పాటలు ఎంత? 0 0 2 6 23 ఇంటూ 6 6 3 18 6 12 $138. ఓకే. నెక్స్ట్, దినేష్ పర్చేస్ 12 డజన్స్ ఆఫ్ యాపిల్స్ ఎట్ ది రేట్ ఆఫ్, ఓకే 12 డజన్స్ అంటే 12 into 12 144 పళ్ళు $300 కొన్నాడు సిపి. అయితే ఈ యాపిల్, ప్రతి యాపిల్ $30 లెక్క అమ్మాడు. అంటే అదే 140 4 పళ్ళుని 30 లెక్క అమ్మాడు. అంటే ఓకే, $12 డజన్లు, డజన్ 300 లెక్క. 0 0 3 6. ఇది సిపి 3600 కొని అమ్మడం 0 ఎస్పి. ఇది 4 3 12 4 3 13 4320కి అమ్మాడు. అయితే ప్రాఫిట్ ఎంత అన్నాడు, శాతం. ఇందులో సిపి తీస్తే 3620, 13లో 620, 620 లాభము. సిపి ఎప్పుడు కింద ఉండాలి, ఇంటూ 100 శాతం కదా. ఈ డబల్ జీరోస్ పోతే 30 30 30 60. ఆన్సర్ రావట్లేదు. 3 4 12 3 4 12 13 420 0 2 13లో 6 తీస్తే 7. సిల్లీ మిస్టేక్స్ అవుతున్నాయి. 720 36 72 కాబట్టి 20%. ఓకే. సక్సెసివ్ డిస్కౌంట్. ఓకే, సక్సెసివ్ డిస్కౌంట్ అడిగాడు. 15%, 12%. సింగిల్ డిస్కౌంట్ ఫార్ములా ఇందాకే చెప్పాను. ఏ ప్లస్ బి మైనస్ ఏ ఇంటూ బి బై 100. ఏ 15 బి 12. 15 ప్లస్ 12 మైనస్ 15 ఇంటూ 12 బై 100. 15 అంటే 27 మైనస్ 15 12 180 బై 100 అంటే పాయింట్. అంటే 27లో 1.8 తీస్తే 2 6 అంటే 5 25.2. ఓకేనా. నెక్స్ట్, 70% ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ 6/7 ఆఫ్ x2. అయితే x1/x, ఈ x1 ఇటు వచ్చేస్తే x1/x2 ఈజ్ ఈక్వల్ 6/7 ఇంటూ రివర్స్ అవుతుంది. ఈ 0కి 0 పోతే మరి ఇంకేం కట్టాలి, 60/7 49. ఓకేనా. నెక్స్ట్,
ఇన్ అన్ ఎగ్జామ్, ఒక ఎగ్జామ్లో సందీప్ గాట్ 55% లెస్ మార్క్స్ దెన్ పాసింగ్. ఓకే, పాసింగ్ మార్క్స్ కంటే 55% తక్కువ వచ్చాయి. ఈ గాట్ ఓకే ఇన్ని మార్క్స్ వచ్చాయి 223.2. పాసింగ్ పర్సెంటేజ్ 62. ఓకే, 62% కంటే 62% కంటే 55% తక్కువ వచ్చాయి. ఓకే, ఇది నేను కొద్దిగా లెంత్లో చెప్తా కన్ఫ్యూజ్ అవ్వకుండా కోసం. ఫస్ట్ మనకు పాసింగ్ పర్సెంటేజ్ తెలియాలి. పాసింగ్ మార్క్స్ అతనికి వచ్చినవి 223.2 మార్క్స్. ఇది యాక్చువల్గా ఎంత? పాసింగ్ మనకు 62% తెలుసు, 55% లెస్ అంటే 100లో 55 తీస్తే 45%. అంటే ఇది ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది టోటల్ మార్క్స్ కోసం కాదు, ఇది పాస్ పర్సెంటేజ్ కోసం. 45% ఎంత అయితే 100% అంత. అయితే ఇక్కడ 100% అనేది పాస్ పర్సెంటేజ్ కోసమే, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. 5 9ల 5 20ల ఈ జీరోకి ఈ పాయింట్ పోతుంది. 9 2 18 ఇంకా 43 ఉంటుంది. 9 5 9 2 36 9 72. ఓకే కదా, 9 2 18 43 ఉంటుంది. 9 4 36 72 9. ఓకే, 248 ఇంటూ 2 8 16 496 అనేది పాస్ మార్క్స్. యాక్చువల్లీ ఈ పాస్ మార్క్స్ ఎంత? 62%. 496 అనేది 62%. అయితే ఏమడిగాడు? మ్యాక్సిమం మార్క్స్ ఇక్కడ కూడా 100% ఉంటాం. 2 3 2 1 2 50 31 31 పోతే 186 ఉంటుంది. 3 6 18 ఓకే, 15 80 800. ఓకేనా. నెక్స్ట్ రీతు సోల్డ్ కెమెరా. ఓకే, ఎస్పీ ఇచ్చాడు 24,000 కనింది, 20% ప్రాఫిట్. సిపి ఎప్పుడు 100% కాబట్టి 20% ప్రాఫిట్ అంటే ఎస్పీ 120. అయితే అతని యాభైకి 25% లాభం కావాలంటే ఎంత కమ్మాలి? ఈ 24,000 అనేది ఎంత అన్నా 120. 25% ప్రాఫిట్ కావాలంటే 125 కమ్మాలి. ఈ 0 12 24 200 125 ఇంటూ 200 0 0 5 2 10 2 4 5 25,000. ఓకేనా. నెక్స్ట్ 3 నెంబర్స్ ఈ రేషియోలో ఉన్నాయి. ఓకే, 3x 9x 11x అనుకోండి. హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 29. అయితే ఆ నెంబర్స్ ఏమన్నాడు అంటే ఈ హెచ్సిఎఫ్ ఈ ఎక్స్ వాల్యూ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా. ఫస్ట్ 3x 29 ఇంటూ 3 9 3 27 3 6 2 87. ఫస్ట్ 87 ఎక్కడ ఉంది? ఒక్క ఆప్షన్లోనే ఉంది, ఇంక మిగిలిన చేయ అవసరం లేదు కూడా ఎగ్జామ్లో. 2,000 ఈజ్ లెంత్, సారీ 20,000. 20,000 ఈజ్ లెంత్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు 18% 1 ఇయర్కి. అయితే అదే 20,000ని హాఫ్ ఇయర్లీ కనుక ఇచ్చినట్లయితే అతనికి ఎంత ఎక్కువ వస్తుంది? ఓకే, యాక్చువల్గా 1 ఇయర్కి 18%, కానీ హాఫ్ ఇయర్ అంటే 9. ఫస్ట్ 6 నెలలకు 9, సెకండ్ 6 నెలలకు 9, మళ్ళీ ఈ 9కి కూడా వడ్డీ పడుతుంది కదా. అంటే 9 9 9 81/100 అంటే 0.81 ఎక్స్ట్రా మనకు వడ్డీ వస్తుంది. యాక్చువల్గా ఈ 9 9 18 9 9 18 ఈక్వల్ అయితే మనకి 0.81 అనేది ఎక్స్ట్రా. ఎందులో 20,000 పర్సెంటేజ్ కదా. ఈ డబల్ జీరోస్ పోతే ఈ 2 పాయింట్ అనేది 2 సున్నాలకు పోతే 81 ఇంటూ 2 8,16. ఓకేనా. నెక్స్ట్ 7,000 ఒకసారి ఒక సింపుల్ ఇంట్రెస్ట్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేశారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20%, 6. అయితే 1,750 ఇంట్రెస్ట్ అప్టైండ్. ఎన్ని నెలలకు 1,750 ఇంట్రెస్ట్ వస్తుంది? PTR/100 = I. ఓకేనా. పి ఎంత? 7,000. టీ ఎంత? టైమే మనం కొనుక్కోవాలి. 20% పెర్ యానం. కానీ వీడన్ని మంత్స్లో ఇచ్చాడంటే బై 12 అంటే సంవత్సరం ఎంత అయితే నెలకి. ఓకే, ఇంటూ 100 కదా = I ఎంత? 1750.
ఈ జీరోస్కి ఈ జీరోస్, ఈ జీరోకి ఈ జీరో పోతుంది. 2 ఒకట్ల 2 ఆరుల 5 14, 5 3 15, 5 5 20, 7 2 7 5, 2 ఒకట్ల 2 3, టీ ఈజ్ ఈక్వల్ టు 3 ఎటు వెళ్తే 5 × 3 15 నెలలు. ఓకేనా. నెక్స్ట్ సింప్లిఫికేషన్. 13 ఒకట్ల 13, 13 2 26, 13 ఒకట్ల 13, 121, తర్వాత బ్రాకెట్ 6 మైనస్ ఎక్కువ ఉంది కదా, 53 అంటే 5 అంటే ఒకటే ఉంటుంది, ఇంటూ 1 121. నెక్స్ట్ ఏ న్యూ స్టూడెంట్ హ్యావింగ్ 47 kg, 47 kgలు ఉన్న కొత్త వ్యక్తి 41 స్టూడెంట్స్ గ్రూప్లో ఏ న్యూ స్టూడెంట్ హ్యావింగ్ వెయిట్ జాయిన్ అయ్యాడు. ఓకే, 41 స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతో యావరేజ్ తెలియదు. అయితే 47 kgలు ఉన్న ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడు. అలా జాయిన్ అవ్వడం వల్ల యావరేజ్ అనేది 42 మందికి యావరేజ్ 1.5 తగ్గింది. అయితే న్యూ అంతేనా, రెడ్యూస్ తగ్గింది. అయితే న్యూ యావరేజ్ వెయిట్ ఎంత అని అడిగాడు. యాక్చువల్గా అతను జాయిన్ అయిన వెయిట్, కొత్తగా జాయిన్ అయిన అతని ఏజ్ వెయిట్ 47 kgs. ఓకే, ఒక నిమిషం. 47 kgs రెడ్యూస్ అన్నాడు కాబట్టి మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఎంత, 1.5 తగ్గింది అందరికి ఉంది. అంటే ఎంతమందికి, 41 మందికి. 41 × 15 పాయింట్ కదా. ఓకే, 15 ఒకట్ల 15 పాయింట్, 15 60, 61.5 పెరగాలి. 108.5 kgలు అవుతుంది. వాట్ ఈజ్ ద న్యూ యావరేజ్? ఒక్క నిమిషం, సరిపోయింది కదా, ఆన్సర్ వచ్చింది. కానీ ఇక్కడ డౌట్ కూడా. ఏ న్యూ స్టూడెంట్ హ్యావింగ్ వెయిట్ 47 kg జాయిన్ ఏ క్లాస్ 41 స్టూడెంట్స్. 41 స్టూడెంట్స్ 47 జాయిన్ అయ్యారు. యావరేజ్ వెయిట్ రెడ్యూస్ టు 1.5 kg. ఓకే, సరిపోయింది, కన్ఫ్యూజ్ అవుతుంది. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 27 బాయ్స్ యావరేజ్ ఏజ్ 21 years. అయితే ద యావరేజ్, ఒక బాయ్ లెఫ్ట్ అయిపోయాడు, ఒకటి బయటకు వెళ్ళిపోవడం వల్ల వీళ్ళ నుంచి ఉండే యావరేజ్ ఏమైంది, 21.7 అయిందంటే 0.7 అయింది, పెరిగింది, ప్లస్ అయింది. అయితే ఆ లెఫ్ట్ అయిపోయిన బాయ్ ఏజ్ ఎంత అని అడిగాడు. యాక్చువల్గా ఓల్డ్ యావరేజ్ 21, అతను వెళ్ళిపోయిన వెంటనే యావరేజ్ పెరిగింది అంటే యావరేజ్ కంటే అతని ఏజ్ ఆర్ వెయిట్ తక్కువ ఉంటుంది అని అర్థం. యాక్చువల్గా అతను వెళ్ళిపోయాడంటే ఇంకా 26 మెంబర్స్ ఉంటారు, అందరికీ అంత తగ్గింది, 0.7 తగ్గింది. 26 0.7, 7 5 32, 6 42, 7 14 18.2 తగ్గాలి. 8 10 ఉండేది. ఓకే, అంటే అతని యావరేజ్ 2.8 years. ఓకేనా. 19 11 ఒకట్ల ఓకే 13 స్క్వేర్ 169 ప్లస్ 13 ఒకట్ల 13 ఓకే 12 స్క్వేర్ అంటే 144 మైనస్ 14 7 30 మళ్ళీ 15 స్క్వేర్ అంటే 220. ఈ రెండు యాడ్ చేస్తే 169 3 313 313 తీసి 13లో 5 తీస్తే 8, 12 2 తీస్తే 8, ఇంకేముంటుంది 0, 88. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్? టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా 2πr × r+h. ఓకే, ఆర్ ఇచ్చాడు, హైట్ కూడా ఇచ్చాడు. ఓకే, ఇంక ప్రాబ్లం లేదు. 2 × 22/7 2π, ఆర్ అంతా 4.20 42/10 వేసుకుందాం. r+h, ఆర్ అంతా ఇక్కడికి వేస్తాం. ఆర్ ఓకే 4.28 12.2
122/10 వేసుకోండి. 7 ఇప్పుడు ఒకసారి యూనిట్ డిజిట్స్ చూసుకుందాం. 6×12, 2×4, 4×8 ఉండాలి. కానీ ఇక్కడ 2 దగ్గరలో ఉంది కదా, తప్పదు చేయాలి. 22 × 2 44 × 6 6×4 24 6×4 24 6×4 26 256 × 112 264 కదా ఇంటూ 122 4×8 6×12 4×8 20 అంటే 0 20 2 ఉంటుంది. 2×4 6 4×5 6×12 22 2 మళ్ళీ 2 ఉంటుంది. 208 ఓకే 208 ఒక్క దగ్గరే ఉంది, ఇంక ఇది అవసరం లేదు. ఓకేనా, దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ.